నమస్తే అండి. మనం ఈరోజు సేమియా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఒక 3/4 కేజీ సేమియాలు నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాను. ఒక స్పూన్ నెయ్యిలో ఒక 4 గుడ్లు తీసుకున్నాను. మనకి ఎన్ని అవసరమైతే అన్ని తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ పొడవుగా తరుక్కోవాలి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. ఇవి మామూలుగా మనం బిర్యానీలో వేసేవే. మరి చూద్దామండి ఎలా చేసుకుందాము. నేను ఈ మసాలాలు కూడా చూపించేస్తున్నాను చూడండి. చెక్క, లవంగ, యాలకబుడ్డ, బిర్యానీ ఆకు, కారపొడి, ధనియాల పొడి. నూనె బాగా కాగిపోయిందండి. షిమ్లో పెట్టేసి మనం బిర్యానీ ఆకు, ఇవి మాడకుండా ఉండాలంటే ఫస్ట్ కొన్ని ఎర్రగడ్డలు వేసేయాలి. నేను ఎర్రగడ్డ వేస్తూనే త్వరగా కాగాలనేసి ఏం చేస్తానండి, చూడండి, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత చూసి వేసుకుందాం. చూడండి, ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా. వీటిలో నేను కొన్ని పక్కకు తీసి పెట్టుకొని లాస్ట్లో డెకరేషన్కి దమ్ అన్నప్పుడు మనకు కొన్ని ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. నేను అన్ని ఎర్రగడ్డలు వేసేసినాను. ఎన్ని ఎర్రగడ్డలు అంటే నేను ఒక 4 మీడియం సైజువి తీసుకున్నానండి. ఇది ఎవరెవరి అవసరాలకు తగినట్టు వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. తక్కువ వేసుకోవచ్చు. సపోజ్ ఎర్రగడ్డలు పిరం ఉన్నాయి అంటే కాస్ట్లీ ఉన్నాయి, కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు. అందుకు నేను ఇన్ని అని చెప్పలేదు. మామూలుగా అయితే ఒక 4 మీడియం వేసుకుంటే బాగుంటాయి. ఎర్రగడ్డలు ఈ విధంగా కాలిన తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం పుదీనా పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర తుంచి వేసుకుంటున్నా అప్పుడప్పుడు. ఇది కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలతో సహా. ఇది కూడా కొంచెం డెకరేషన్ పెట్టుకుందాం అట్లా. మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఎక్కువ అయితే అవసరం పడదు. నేను అన్నీ ఒకేసారి వేసేస్తాను. ఇవి ఒక 2 పెద్ద సైజు, బాగా అంత సైజు టమోటాలు, ఇవి కూడా వేసేస్తున్నా. అన్నీ వేసేసుకుంటా ఒకేసారి. జస్ట్ పుదీనా, కొత్తిమీర మాత్రం నేను కొంచెం సపరేట్గా తీసి పెట్టుకున్నా లాస్ట్లో డెకరేట్ చేయడానికి. ఇప్పుడు ఇంకా కొంచెం మనము 1 స్పూన్ ఉప్పు వేసినాను. నేను ఇప్పుడు ఇంకొక స్పూన్, 3/4 స్పూన్ దాకా వేసి కొంచెం పసుపు వేసి ఇప్పుడు హైలో పెట్టి బాగా కలబెడదాం. ఒక్కొక్కటి వేగి అట్లంతా అవసరం లేదు. అన్నీ ఒకేసారి వేసేసి ఎర్రగడ్డలు మాత్రం వేగాలి. తర్వాత మిగతావన్నీ కూడా ఒకేసారి వేసేసి మనం బాగా కలబెట్టేసి హైలో పెట్టి ఒక 6-7 మినిట్స్ మూత పెట్టేసి షిమ్లో పెట్టేసినామంటే మనకి మసాలా అంతా ప్రిపేర్ అయిపోతుందండి. దాని తర్వాత ఏం చేయాలా అన్నది మళ్ళీ ఇది వేగిన తర్వాత చూసుకున్నాము. ఇప్పుడు నేను షిమ్లో పెట్టేసి మూత వేసేస్తున్నా. ఇటుపక్క ఏం చేస్తానంటే నీళ్ళు ఎసరు తీసుకుంటామండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల సేమియాలు, 3/4 కేజీ అనమాట. ఈ గ్లాస్ 1/4 కేజీ, 1/4 కేజీ. దీంతో 3 గ్లాసుల సేమియాలు తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు వాడతాను చూడండి.
3. నేనైతే మామూలుగా సేమ్యాలకు 1కి 1.5 అట్లా వేస్తాను, కానీ మనకు మసాలా కూడా ఉంది కదా కాబట్టి 1కి 1 తీసుకున్నా. ఆ మసాలా ఇంకా వేగేలోపు మనకు ఈ నీళ్లు వేడెక్కుతాయి. నీళ్లు వేసేసి వెంటనే మనం సేమ్యాలు వేసుకొని దమ్ముకు పెట్టుకోవటమే. చూడండి ఇది వేగింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ ధనియాల పొడి, ఈ కారం పొడి చూసి వేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు నేను వేసిన పచ్చిమిరపకాయలు చాలా కారం అంటే కారంగా ఉన్నాయి. వేసి ఎక్కువ మళ్ళీ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ ఎ వైల్ అట్లా కలిపేసిన తర్వాత ఇటుపక్క చూడండి నీళ్ళు కూడా బాగా ఆవిరి వచ్చేస్తున్నాయి. ఇది కూడా కలిసిపోయింది బాగా. మనకి ఇట్లా నూనె వదిలిందంటే గుడుతూ ఫ్రై అయిపోయినాయి వేసిన కంటెంట్స్ అన్నీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే సిమ్లో పెట్టేసి కొంచెం అంటే కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటాను. ఏమో అన్ని పక్కకు తీస్తా పెట్టుకుంటా అన్నారు అనుకోవద్దు, ఎందుకో చెప్తాను నేను. కొంచెమే ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ ఈ యాలకబుడ్డు ఉంది కదా, ఇది తీసేస్తాను. పంట కింద పడిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎంజాయ్ చేయలేం. మరి తీసి పక్కన పెట్టేస్తున్నా. అంతలోకి ఈ పక్క ఏం చేస్తానంటే 1 స్పూన్ అట్లా నెయ్యి వేసుకొని గుడ్లు ఉన్నాయి కదా వేసేద్దాం. ఇట్లా పెడితే చిట్టపట్టలాడకుండా ఉంటుంది. కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత పసుపు, ఈ తీసి పెట్టుకున్న మసాలా అంతా కలిపి అట్లా వేపుకుందాం 1-2 నిమిషాలు. అంటే ఈ మసాలా కూడా పడుతుంది కదా, అందుకు నేను మధ్యలో కోడిగుడ్లకు ఘాట్లు వేసి పెట్టుకున్నానండి. ఇటుపక్క చూడండి ఎసరు బాగా తెల్లిపోతుంది. ఇప్పుడు ఇట్లా తెల్లేది సిమ్లో పెట్టేసుకుందాం. సేమ్యాలు కొంచెం గడ్డ కడతాయి కదా, చిన్నగా ఇట్లా కలబెడుతూ హైలోనే 2 నిమిషాలు. వాసన అయితే గుమాలిస్తుంది. ఇంకెక్కువ కలబెట్టకుండా అట్లా హైలో 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇటుపక్క అయితే గుడ్లు కూడా వేగిపోయాయి చూడండి. ఆ మసాలా అంతా లోపలికి పోయి ఉంటుంది బాగా, ఆ ఘాట్లలో నుంచి. మనము మర్చిపోయి యాలకగుడ్డ పడిందండి, తీసేద్దాం. ఇంకా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఏం చేయాలా అనేది చెప్తాను నేను. 2 నిమిషాలు అయిపోయాక చూద్దాము. సిమ్లో పెట్టుకుంటున్నా చూడండి. హైలో పెట్టి 2 నిమిషాలు అయినాక ఇది పరిస్థితి. ఇంకా ఎప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఒకసారి ఈ గుడ్లు వేయించుకున్నామే, ఈ గుడ్లను ఏం చేస్తానంటే మసాలాతో సహా ఒక 2 ఇటువైపు వేసుకున్నా.
ఇంకొక 2 ఇటువైపు గుర్తుగా వేసుకొని, ఎందుకంటే మళ్ళీ తీసేటప్పుడు కట్టు కాకూడదు కదా గుడ్లు. ఈ గోళంలో ఉండే అంత మసాలా అంతా తీసేస్తా శుభ్రంగా, ఏం లేకుండా తీసేసి, ఇవి కూడా ఏం కనపరాకుండా శుభ్రంగా చూడండి. మనం గుడ్లు తీసేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా తీయాలి కాబట్టి ఎక్కడ వేసినాము అనేది కొంచెం అట్లా దమ్ అయితే పడాలా. కాకపోతే జ్ఞాపకంగా ఎక్కడ పెట్టుకున్నాం అని కొంచెం వేసి చూడండి. నేను గుర్తుగా ఎర్రగడ్డలు గుడ్లు వేసిన చోటే ఈ ఎర్రగడ్డలు వేస్తున్నా. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టి గుడ్డు పగిలిపోతే బాగుండదు కదా. అంటే గుడ్డు తుంచుకొని తింటాము, కానీ పెట్టేటప్పుడేమో మనకి ఫుల్ గుడ్డు ఉంటే బాగుంటుంది. కొత్తిమీర మనం ముందు తీసి పెట్టుకున్నాగా, పుదీనా. ఇంక ఇక్కడ మీ ఆప్షన్స్, మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటారో, నిమ్మరసం వేసుకుంటారో, మీ టేస్ట్లను బట్టి జీడిపప్పు వేసుకుంటారో. నేనైతే జీడిపప్పు వేయను. మరి 2 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాము. అబ్బా, ఆపేసినాను. మనం గుర్తుగా పెట్టుకున్నాం కదా గుడ్లు ఎక్కడుంటే అక్కడ. ఒకసారి అట్లా కట్ అయింది, అందుకు నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా తీస్తాను. ఇప్పుడు చెల్లాక్ కంటే కూడా మనకి బొరకలు గింటే బాగా యూజ్ అవుతుంది. చూడండి, సేమియా ఎగ్ దమ్ బిర్యానీ. ఇక్కడ నేను కట్ చేసాను అని చెప్పినాను కదా, ఎప్పుడైతే అది కుక్ అయిందో చూడండి, మీకు ఘాటు అంటే లోపలికి బాగా పోయి ఉంటుంది మసాలా అంతా. అసలు చూడండి ఒకసారి ఎంత పూలుగా ఉన్నాయో. ఒకటికి ఒకటే వేసాను. ఇటుపక్క పెరుగు పచ్చడి కలుపుకున్నా. నేను పెరుగు పచ్చడిలో ఏం వేయనండి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, పెరుగు. మరి ఇటువంటి సేమియా ఎగ్ దమ్ బిర్యానీ మీరు కూడా ప్రయత్నించండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్లలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.